మీడియా మిత్రులందరూ ఈ ఫోటోలు తీసుకోండి ఫస్ట్. తర్వాత మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మర్డర్ కేసులో ముద్దాయి అయినటువంటి ఆకుల కిషోర్ని అరెస్ట్ చేయడం జరిగింది. దానికి కారణం 18వ తారీఖున మిడ్నైట్ 2 గంటల సమయంలో వెంకటేష్ అనే అతను కిషోర్ వాళ్ళ అత్త ఇంట్లో అద్దెకుంటూ ఉంటాడు. అత్తకి కిషోర్కి చాలా రోజుల నుంచి ఆస్తి విషయం మీద గొడవ జరుగుతూ ఉన్నాయి. దానికి వెంకటేష్ సపోర్ట్ చేస్తున్నాడని కిషోర్కి వెంకటేష్ మీద కోపం పెరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రతిరోజు ఇతను తాగి వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పడుతున్నప్పుడు అది అడ్డుకుంటూ ఉంటాడు. అది మనసులో పెట్టుకుని అతనికి 2-3 సార్లు వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. 18వ తారీఖున మిడ్నైట్ 2 గంటల సమయంలో వెంకటేష్ రావటం చూసి ఆకుల కిషోర్ వెళ్ళి అతనితో గొడవ పడటం జరిగింది. ఆ సమయంలో ఇద్దరు గొడవ పడుతూ రోడ్డు మీదకి వచ్చినప్పుడు పక్కనే ఉన్నటువంటి కర్ర తీసుకుని ఆ తల మీద బలంగా కొట్టడంతో రక్తగాయంతో కింద పడిపోయి ఉంటాడు. అతను హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ చనిపోవటం జరిగింది 20వ తారీఖున. ఈరోజు ఆకుల కిషోరు వాళ్ళ ఇంటికి వచ్చాడనే సమాచారం రావడంతో అతను పట్టుకుని అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇప్పుడు కోర్టుకి సబ్మిట్ చేస్తాం, రిమాండ్ ఇస్తాం. తర్వాత ఇతను ఆకుల కిషోరు గతంలో దాదాపుగా 8 కేసుల్లో దొంగతనాల కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అతని మీద సస్పెక్ట్ షీట్ కూడా ఒకటి కొత్తపేటలో ఓపెన్ చేయడం జరిగింది.